కానీ నమ్మారు. రోజు ఖచ్చితంగా డేట్ ఇచ్చి డబ్బులేసే జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇవాళ ధరలు పెంచేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమిని ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకోవడానికి 100 కారణాలు. ఇంకో ఆయన బయలుదేరాడు, ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ గారు మావోడే. నాయుళ్ళందరూ వేయాలి వేశారు. ఇప్పుడు వేస్తున్నాడు చంద్రబాబు. నేను మనవి చేస్తున్నా, దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయని మనవి చేస్తున్నా. ప్రజల్ని పట్టించుకునే పని లేదు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా చెబుతున్నాడు. ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే అసలు ఏందో రాష్ట్రం పొరుగెత్తుందంట. ఆర్థికంగా ఎక్కడ చూసినా అభివృద్ధి, రోడ్ల గుంటలు పొడిపోయినాయంట, కొత్తగా రోడ్లు వచ్చేస్తున్నాయంట, అభివృద్ధి శరవేగంగా జరిగిపోతుంది పేపర్లో. కింద చూస్తే ఏమి లేదు. బియ్యం కొనేవాళ్ళు లేడు, ఒడ్డు కొనేవాళ్ళు లేడు, రైతు గిట్టుబాటు ధర ఇచ్చేవాళ్ళు లేడు, ఎవడలేడు. ధరలు మాత్రం పెంచు. విద్యుత్ ధరలు విపరీతంగా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్లాన్ చేశారు. మళ్ళీ ఆగారు. దెబ్బ మీద దెబ్బ పడుకోకుండా వర్షనే కొడితే బాగోదని కాస్త గ్యాప్ ఇచ్చి కొట్టాలని నిర్ణయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన పరిపాలన. మీరు చూశారుగా, ఎలక్షన్ ముందు ఏమన్నాడు? మందు బాబులకి ఏమన్నాడండి? 99 రూపాయల మందు. సరే, చవకగా మంచి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు. చవకగా మంచి నాణ్యమైన మందు. ఏమండి, నాణ్యమైన మందు దొరుకుతుంది ఎక్కడన్నా? ఏమన్నా రుచి మారిందా? అయ్యే డిక్షనరీలు, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న ఈ డిక్షనరీలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న డిక్షనరీలు. ఒకటి ఆ రోజులు కూడా వాళ్ళే సప్లై చేసేది. కొత్త సీసాలో పాత సారా. సీసా మారింది అనుకుంటా, నాకు తెలియదు. 99 అంట. లైన్లో కూర్చోండి ఇద్దరు, మరి రాదు, ముందోడు వెళ్ళిపోద్ది. 99 అయిపోయింది, 99 కొన్ని తర్వాత అంటారు. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ తీసుకొచ్చి ప్రైవేట్ రంగానికి ఇచ్చేశాడా? ఇటువరకు గవర్నమెంట్ అమ్మేది. దానిలో 1500, 1800 వేసి పాపం కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, మందు జరుగుతూ ఉండేది. మాకు మంచి బ్రాండ్ రావట్లేదు అని మా మందు బాబులు అందరూ గొడవ చేశారు. ఈ రకంగా అన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మందు బాబులను కూడా మోసం చేశాడు. మొత్తం టోటల్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నాడు.